నల్లగొండలో సెప్టెంబర్ 17 పురస్కరించుకుని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకల్లో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కీలక ప్రసంగం తెలంగాణ చరిత్ర, త్యాగం, సంక్షేమం, అభివృద్ధికి ప్రతిబింబంగా నిలిచింది। నిజాం పాలన నుంచి విముక్తి మొదలుకొని 1969 ఉద్యమం, 2014 రాష్ట్ర ఆవిర్భావం వరకు సాగిన పోరాటాలను కోమటిరెడ్డి గుర్తు చేశారు। అదే సమయంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ, గద్దర్ అవార్డులు, తెలంగాణ గీతం, తల్లి విగ్రహాల వంటి సాంస్కృతిక గుర్తింపులను ప్రస్తావించారు। గుండ్రాంపల్లి బావి, బైరన్పల్లి వంటి రైతాంగ త్యాగాలు, కాసోజు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తన ఆమరణ దీక్ష ఉద్యమ చరిత్రలో నిలిచిపోయాయని మంత్రి వెంకటరెడ్డి స్మరించుకున్నారు। రాష్ట్రాభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ నల్లగొండ బైపాస్, ఎస్ఎల్బీసీ టన్నెల్, హైవే విస్తరణ వంటి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పుకొచ్చారు। నిరంకుశత్వమై నిప్పురవ్వలై ఎగిసిపడిన ఎందరో త్యాగదనుల పోరాట ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం। ఈ నేలపై ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన త్యాగదనులకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరులకు శిరస్సు వంచి జోహార్లు అర్పిస్తున్నాను। సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు। 1948వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించి నిరంకుశ పాలనకు విముక్తి కల్పించింది। తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్ లో విలీనమై నేటికి 77 వసంతాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు। ఇక్కడికి వచ్చిన పెద్దలు, మేధావులు, జర్నలిస్టులు, టీచర్లు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, కవులు, రచయితలు ఈ పోరాట చరిత్రను మన యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది। మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూల నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వతంత్ర పోరాటంతో 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన ఇండిపెండెంట్ యాక్ట్ కారణంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రం